నమస్తే. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ తేజస్వి ఫ్రమ్ ఫిడికస్ హోమియోపతి. మేడం అయితే మనతో పాటు ఉన్నారు. మేడంని అడిగి మనకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మ్యామ్ ఇది గర్భాశయ గడ్డలని చెప్పేసి అంటుంటారు గదా చాలామంది. సో అసలు గర్భాశయ గడ్డలంటే ఏంటి? అసలు వాటిలో ఎన్ని రకాలుంటాయి అసలు అవి? యాహ్! అండి సాధారణంగా గర్భాశయంలో ఎలాంటి గడ్డలు ఏర్పడవు. బట్ ఎందుకు గడ్డలు ఏర్పడతాయంటే ఏదైనా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల గర్భాశయం కండరాలు ఎక్కువగా పెరిగి వాళ్ళకి గడ్డల్లాగా ఏర్పడుతూ ఉంటాయి. దీన్ని గర్భాశయ గడ్డలు అంటాం తెలుగులో. సాధారణంగా ఫైబ్రాయిడ్స్ అంటుంటాం. లేదంటే మయోమాస్ అని, లియోమయోమాస్ అని చాలా పేర్లున్నాయి దీనికి. ఇలా ఎందుకు ఏర్పడతాయంటే నార్మల్‌గా ఆ గర్భాశయం గడ్డలనేటివి హార్మోన్స్‌కి ఎక్కువ రియాక్ట్ అయిపోయి, ఓవర్ హార్మోన్స్ ఉండడం వల్ల, ఎక్సెసివ్‌గా హార్మోన్స్‌కి రియాక్ట్ అయిపోయి ఆ కండరాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఆ పెరిగిన కండరాలు మొత్తం గడ్డల్లాగా ఏర్పడుతూ ఉంటాయి. సాధారణంగా ఇది ఎవరిలో ఎక్కువ కనిపిస్తుంది? పాతకాలంలో అయితే ఇది ఓల్డ్ డేస్‌లో కనిపించేది. అంటే 40 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళలో కనిపించేదని చెప్తుంటారు. బట్ ప్రెజెంట్ ఉన్న డేస్‌లో ఎలా ఉందంటే 20 ఇయర్స్‌లోనే 20, 30 ఇయర్స్‌లోనే ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఓకే. కొంతమందికి ఈ ఫైబ్రాయిడ్స్ వల్లనే పిల్లలు పుట్టకపోవడం, లేదంటే ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల కాంప్లికేషన్స్ రావడం ఎర్లీ స్టేజ్‌లోనే ఇవన్నీ కామన్‌గా కనిపిస్తుంటాయి. ఇంకా చెప్పాలంటే ఈ ఫైబ్రాయిడ్ గర్భాశయ గడ్డలని చెప్పేసి చాలామంది సర్జరీకి వెళ్తూ ఉంటారు. అంటే గర్భాశయం తీసేసుకోవాలి, లేదంటే గర్భాశయం సర్జరీ రిమూవల్ సర్జరీ అంటాం. ఫైబ్రాయిడ్స్ రిమూవల్ సర్జరీ. వీటికని వెళ్తూ ఉంటారు. అది కూడా ఎర్లీ ఏజ్‌లోనే 30 ఇయర్స్‌కి, 20 ఇయర్స్‌కి 30 ఇయర్స్‌కి, 20 ఇయర్స్‌కి సర్జరీ చేయించుకుంటూ ఉంటారు. బట్ ఇలా చేయించుకోవడం వల్ల వాళ్ళకి ఆ ఫైబ్రాయిడ్స్ మళ్ళీ వస్తుంటాయి. లేదంటే ఎర్లీగా గర్భాశయం తీర్చడం వల్ల ఎర్లీ మెనోపాజ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి వాళ్ళలో. ఓకే. సో ఇది అంటే లైక్ ప్రెగ్నెన్సీ ఉన్న టైంలోనే ఈ గడ్డలనేటివి ఫార్మ్ అయితాయా? లేదా నార్మల్ వాళ్ళకి గూడా వస్తుంటాయా మ్యామ్ ఇవి? ఇది నార్మల్ వాళ్ళకి కూడా రావచ్చండి. ఎప్పుడంటే మెయిన్‌గా బాడీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ పెరిగిపోవడం వల్ల వాళ్ళకి ఓవర్ రియాక్షన్ జరిగి గడ్డలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రెగ్నెన్సీ టైంలో ఎలా ఉంటుందంటే వాళ్ళకి హార్మోన్స్ ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువగా ఉండి ప్రొజెస్ట్రాన్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఈ ప్రెగ్నెన్సీ జర్నీ కోసం ట్రై చేస్తుంటారు కదా వాళ్ళు. కొంతమందికి ఎన్ని ఇయర్స్ ఉన్న కొన్ని పెళ్ళై ఎన్ని ఇయర్స్ అవుతున్నా ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటది. స్కాన్ దగ్గరికెళ్తే వాళ్ళలో అప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని చెప్తుంటారు. అప్పుడు ఓకే. వెంటనే సర్జరీ చేయించుకోవాలని చెప్తుంటారు. ఇంకా కొంతమందిలో ఈ ఫైబ్రాయిడ్స్ వల్లనే పిల్లలు పుట్టకపోవడం ఇదే ఓకే. మెయిన్ కారణం అయ్యి ఉంటుందనమాట. మోర్ దాన్ 60% మెంబర్స్‌లో ఈ ఫైబ్రాయిడ్స్ వల్లే కొంతమందిలో పిల్లలు పుట్టడం డిఫికల్టీగా ఉంటుంది. సో మ్యామ్ ఈ గడ్డలు అని జెప్పేసి జెప్పారు గదా! వీటిలో ఎన్ని విధాలుగా ఉంటాయి మ్యామ్ అసలు? యాహ్! అండి. సాధారణంగా ఫైబ్రాయిడ్స్ గడ్డలనేటివి 4 టైప్స్ అని చెప్తుంటాం. ఒకటి సబ్‌మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటాం. అంటే గర్భాశయం లోపలే ఉండడం. అంటే ఓకే. ఆ గర్భాశయం వాల్‌కి అతుక్కొని ఉండడం. ఓకే. లేదంటే గర్భాశయం కండరాల్లో ఉండడం, మధ్యలో ఉండడం. హ్మ్. లేదంటే గర్భాశయం బయట సబ్‌సీరస్ ఫైబ్రాయిడ్స్ అంటాం. లాస్ట్ ఔటర్ లేయర్‌కి అతుక్కొని ఉండడం. ఇంకోటి పెడెక్లేటెడ్ ఫైబ్రాయిడ్స్ అంటాం. అంటే చిన్న కాడ ద్వారా గర్భాశయంకి అతుక్కొని ఉంటది. అది లోపలే ఉండొచ్చు, అంటే బయటకైనా ఉండొచ్చు. ఓకే. ఇంకా కొన్ని కండిషన్స్‌లో సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ అనేటివి ఉంటాయి. అంటే గర్భాశయ ముఖద్వారంలో ఫైబ్రాయిడ్స్ రావడం. ఓకే. ఇన్ని 5 విధాలుగా ఉంటుంది కామన్‌గా చెప్పాలంటే. బట్ ఏది ప్రాబ్లమ్ అని తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే. చిన్న సైజ్ ఫైబ్రాయిడ్స్ అయినా, లేదంటే పెద్ద సైజ్ ఫైబ్రాయిడ్స్ అయినా కూడా గర్భాశయం బయటున్నప్పుడు అది పెద్ద ప్రాబ్లమ్‌గా అనిపిచ్చదు. ఎందుకంటే ఓకే. నార్మల్ బ్లీడింగ్ అవుతుంటది. అదంత హార్మ్‌లెస్‌గా అనిపిచ్చదు. బట్ సైజ్ పెరిగితే తప్ప అదెంత ప్రాబ్లమ్‌గా అనిపిచ్చదు. బట్ కొన్ని ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. గర్భాశయం కండరాల్లో ఫైబ్రాయిడ్స్ అంటాం. ఇది చిన్న సైజ్‌లో ఉన్నా గానీ, లేదంటే పెద్ద సైజ్‌లో ఉన్నా కానీ వాళ్ళకి సింప్టమ్స్ సివియర్‌గా ఉంటాయి. అప్పుడు ఓకే. పెయిన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ లక్షణాలు ఎక్కువగా హెవీగా బ్లీడింగ్ అవుతూ క్లాట్స్ అన్నీ పడుతూ ఉంటాయి. దీనివల్ల వాళ్ళకి డిఫికల్టీగా ఉంటదనమాట. ఎవ్రీ మంత్ పెయిన్ బేర్ చేయలేకపోవడం వల్ల సర్జరీకెళ్ళిపోతూ ఉంటారు. ఓకే. ఇంకా కొన్ని ఫైబర్స్ ఎలా ఉంటాయంటే గర్భాశయం ట్యూబ్స్‌లో ఉంటాయి. ఓకే. అంటే అండాశయంకి, గర్భాశయం కనెక్షన్ మీద ట్యూబ్స్ ఉంటాయి కదా! ఆ ట్యూబ్స్‌లో ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు అది బ్లాకేజ్‌గా ఏర్పడతది. ఓకే. ఎగ్ స్పెర్మ్ మీట్ అవ్వకుండా, ఫెర్టిలిటీ రాకుండా, ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటదనమాట. ఓకే. ఇన్ని రకాలుగా ఉండొచ్చు. బట్ ఆ ఫైబ్రాయిడ్ సైజు, అదున్న లొకేషన్ బట్టే ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనుకోండి, ఆ ఫైబ్రాయిడ్స్ ఎలా ఉంటాయి హోమియోపతి ద్వారా? అది కరిగిపోవచ్చు. ఓకే. అది ఆ చిన్న ఫైబ్రాయిడ్స్ కరిగిపోతాయి. అది మళ్ళీ కొత్త ఫైబ్రాయిడ్స్ రాకుండా కూడా హోమియోపతి ప్రివెంట్ చేస్తుంది. ఓకే. మళ్ళీ మళ్ళీ రాకుండా. ఇదంతా 3-5 సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళలో హెల్ప్ అవుతుందనమాట. నెక్స్ట్ మిడిల్ స్టేజ్ ఉంటది. అంటే 5-7 సెంటీమీటర్స్ లేదా 5-8 సెంటీమీటర్స్ వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటుంది, హోమియోపతి యూజ్ చేయడం వల్ల ఆ ఫైబ్రాయిడ్స్ ఇంకా సైజ్ పెరగకుండా, ఇంకా ఫర్దర్‌గా ఫాస్ట్‌గా పెరగకుండా, ఇంకా కొత్త ఫైబ్రాయిడ్స్ రాకుండా, ఉన్నవి మెయింటైన్ చేసుకోవచ్చు అలానే. అంటే ప్రాబ్లమ్ లేదన్నప్పుడు మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకా అది కూడా తగ్గుతుంది. బట్ టైమ్ టేకింగ్ అనమాట ఆ టైంలోనే. ఓకే. ఇంకా అది కొత్త ఫైబ్రాయిడ్స్ రాకుండా, అది ఇంకా సైజ్ పెరగకుండా హెల్ప్ చేస్తుంది. ఓకే. కొన్ని లార్జ్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. 10 సెంటీమీటర్స్, 12 సెంటీమీటర్స్ ఉన్నాయి. ఇలాంటి కేస్‌లో ఎలా ఉంటుందంటే, నార్మల్‌గా ఈ టైంలో సర్జరీని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే. బట్ కొంతమందికి సర్జరీకెళ్ళడానికి ఇష్టం లేకుండా భయపడుతూ ఉంటారు. కొంతమంది దీన్ని కంట్రోల్ చేసుకోవాలి, సర్జరీ లేకుండా అంటారు. ఇలాంటి టైంలో కూడా హోమియోపతి హెల్ప్ అవుతుంది. ఏ విధంగా అంటే, ఆ ఫైబ్రాయిడ్స్ ఇంకా సైజ్ పెరగకుండా,
ఒకవేళ ఫైబ్రాయిడ్స్ ఇంకా కొత్త ఫైబ్రాయిడ్స్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా ఈ ఫైబ్రాయిడ్ లక్షణాలు ఏమైతే ఉంటాయో ఆ లక్షణాలు మొత్తం కంప్లీట్‌గా రిలీఫ్ వచ్చేలాగా హెల్ప్ చేస్తుంది. ఓకే. ఇంకా ఈ ఫైబ్రాయిడ్స్‌కి ఫిడికస్ హోమియోపతిలో సక్సెస్ రేట్ హైగా ఉంటుంది. చాలా కేసులు ఉన్నాయి ఫైబ్రాయిడ్స్ కేసెస్. ఇప్పటి ఓకే. వరకు ఏ కేసు సర్జరీ వరకు వెళ్ళలేదు. ఓకే. ఇంకా రైట్. కొన్ని కేసెస్ అయితే సర్జరీ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఫైబ్రాయిడ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. నైస్. కాబట్టి అలాంటి టైంలో కూడా ట్రీట్మెంట్ ఉంటుంది మాతోని. ఓకే. ఇంకా ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, కొంతమంది అడుగుతుంటారు ఎన్ని డేస్ యూజ్ చేయాలి, ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది. ఫస్ట్ మా దగ్గరికి ఎవరైనా పేషెంట్ వచ్చారనుకోండి, వాళ్ళకి అల్ట్రాసౌండ్ సజెస్ట్ చేస్తాం. అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఓకే. అసలు ఫైబ్రాయిడ్స్ ఎక్కడున్నాయి, ఏ సైజులో ఉన్నాయి, ఏ ఓకే. విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి. నెక్స్ట్ మళ్ళీ 3 మంత్స్‌కి మళ్ళీ సేమ్ రిపీట్ చేయమని చెప్తుంటాం. అంటే అల్ట్రాసౌండ్ రిపీట్ చేయమని చెప్తుంటాం. ఓకే. ఈ స్కాన్ కంపారిజన్ వల్ల ఆ ఫైబ్రాయిడ్ సైజ్ పెరిగాయి, లేదంటే కొత్త ఫైబ్రాయిడ్స్ ఏమైనా యాడ్ అయ్యా తెలుస్తుంది. ఓకే. ఇలా ఇలా ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి స్కాన్ రిపీట్ చేస్తున్నామని చెప్తుంటాం. ఓకే. ఇలా చేయడం వల్ల వాళ్ళకి మొత్తం వాళ్ళకి అసెస్మెంట్ ఉంటుంది, మాకు అసెస్మెంట్ ఉంటుంది. ఎలా ఉంది, స్టేట్ ఎలా ఉంది, ఎలా రెస్పాన్స్ అవుతుంది మెడిసిన్స్‌కి, అలా విధంగా చూస్తాం. ఇంకా మెడిసిన్స్ కిందకొస్తే చాలామందికి ఫైబ్రాయిడ్స్‌లో సేమ్ మెడిసిన్స్ ఇవ్వం. ఓకే. ఒక్కొక్కరికి ఒక్కొక్క సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమందికి ఇప్పుడు ఫైబ్రాయిడ్స్‌లో పీరియడ్ సిమ్టమ్సే ఉంటాయి. ఇంకొంతమందికి ఓన్లీ ప్రెజర్ సిమ్టమ్సే అంటాం. అంటే ప్రెజర్ సిమ్టమ్స్ అంటే ఎక్కువ యూరిన్ పాస్ చేయడం, లేదంటే కాన్‌స్టిపేషన్ రావడం, బరువుగా అనిపించడం, కిందకి లాగినట్టు ఇవన్నీ ఉంటాయి. ఓకే. ఆ సిమ్టమ్స్‌ని బేస్ చేసుకొని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇంకా ఫిడికస్ హోమియోపతిలో టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేస్తాం. ఓకే. అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ తీసుకొని పేషెంట్స్‌కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఫాస్ట్‌గా ఇవ్వడం, వాళ్ళకి హెల్తీ డైట్ ఎలా మెయింటైన్ చేయాలి, దాంతోపాటు ఎలా దీన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి, ఫర్దర్ గ్రోత్ రాకుండా ఫైబ్రాయిడ్స్, అది సైజ్ పెరగకుండా ఎలా మెయింటైన్ చేయాలి అంతా అడ్వైస్ చేస్తుంటాం. ఇంకా పర్సనల్ కేర్ ఉంటుంది. ఇంకా ఎవ్రీ మంత్ ఫాలో అప్స్ కానివ్వండి, ఇవన్నీ రెగ్యులర్‌గా మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఓకే. సో, ఇప్పుడు మీరు అన్నట్టుగానే చిన్న గడ్డలు అని చెప్పేసి అన్నారు గదా! సో, అవి అంటే లైక్ అది ఉన్నది అని చెప్పేసి ఎట్లా అర్థమవుతుంది? అంటే ఏమైనా సింప్టమ్స్ ఎట్లాంటి టైప్స్ ఆఫ్ ఉంటుంది యాహ్! అని? అండి. చిన్న మనం ఉన్నప్పుడు ఎట్లా గుర్తించాలి? యాహ్! చిన్నగున్నా, పెద్దగున్నా కూడా ఫస్ట్ ఎర్లీ సైన్స్ అనేటివి పీరియడ్స్ ద్వారానే తెలుస్తాయి ఓకే. ఎవరికైనా కూడా. ఓకే. నార్మల్‌గా పీరియడ్స్ ఎర్లీగా ముందుకున్న పీరియడ్స్ కన్నా కూడా ఇప్పుడు పీరియడ్స్ ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం, ఓకే. ఎక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ అవ్వడం, పెద్ద పెద్ద క్లాట్స్ పడడం, లేదంటే కలర్ చేంజ్ అవుతుండడం, మెయిన్‌గా పొత్తి కడుపులో లాగినట్టు అనిపించడం, బరువుగా అనిపించినా కూడా ఇలా తెలుసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఇవన్నీ సింప్టమ్స్. ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. ఈ ఓకే. సిమ్టమ్స్ కనుక ఎర్లీగా అసెస్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఆ ఫైబ్రాయిడ్స్ సివియారిటీని తగ్గించుకోవచ్చు. ఇంకా ఫైబ్రాయిడ్స్ రాకుండా కూడా చూసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు మీరు ఏవైతే గడ్డలని చెప్పారో దానికి సర్జరీయే మ్యాండేటరీయా? లేదా టాబ్లెట్స్‌తో కూడా వాటిని మెల్ట్ చేయడం ఏమైనా పాసిబుల్ ఉంటుందా? అది ఏది సర్జికల్ కేసో, ఏది నాన్ సర్జికల్ కేసో తెలుసుకోవాలి. చిన్న ఓకే. ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి సర్జరీ అవసరం లేదు. ఓకే. అలాంటి టైంలో హోమియోపతి ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. నార్మల్‌గా బయట ఏముంటుంది, ఆర్టిఫిషియల్ హార్మోన్ టాబ్లెట్సే ఉంటాయి. అది మళ్ళీ యూజ్ చేయడం వల్ల ఫైబ్రాయిడ్ సైజ్ పెయిన్ తగ్గుతుంది కానీ బట్ మళ్ళీ ఫైబ్రాయిడ్ సైజ్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఓకే. బట్ హోమియోపతిలో అలా ఉండదు. ఆ సైజ్ తగ్గేలాగా ఎలాంటి హార్మోన్ టాబ్లెట్స్ ఏది ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ ఫ్రీ ఉంటుంది. దాంతోపాటు లాంగ్ టర్మ్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు హోమియోపతిలో. ఓకే. అంటే సర్జరీ వరకు వెళ్ళకుండా హోమియోపతితో ప్రివెంట్ చేసుకోవచ్చు, క్యూర్ చేసుకోవచ్చు. ఓకే. రైట్. సో, చూసారు కదండీ చాలా మందికి గర్భాశయ గడ్డలు అని చెప్పేసి అంటే వాళ్ళకి ఉన్నది కూడా కొంచెం తెలీదు. వాటికి సింప్టమ్స్ ఎట్లా ఉంటాయి అండ్ వాటిలో ఏ ఏ రకాల గడ్డలు ఉంటాయి అని చెప్పేసి అండ్ అలాగే అవి ఉన్న వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ తీస్తారని చెప్పేసి కూడా మేడం అయితే చాలా చక్కగా వివరించి చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. Fiticus Homeopathy